సరే సరే ఇప్పుడు అది మన జనరలైజ్డ్ కాదు ఇక్కడ ఇక్కడ ఏంటి డిఎస్సికి సంబంధించినటువంటి నిజంగా అలాంటి పరిస్థితే ఉందా, నిజంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందా అనేది మన ఇక్కడ ఇంపార్టెంట్. సరే వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు పక్కన పెడితే ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన అంశాలే మనం మాట్లాడాలి. సార్ ఆంజనేయ రెడ్డి గారు, రీసెంట్గా మీరు ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను మే 16, 2026లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో ఒక వీడియో ఒకటి వచ్చింది, వీడియో ఆడియో అన్నీ కూడా వచ్చింది. సో నేను ఒక్కసారి అది ప్లే చేస్తాను, ఒకసారి అది చూడండి మీరు. ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాం ఒక్కసారి ప్లీజ్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? అది సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి, ఎన్నింటికి రమ్మంటారు సార్? మీ ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి, నేను ఒక్కడం మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్, వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది, ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా. సార్ ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నాను కదా. ఓకే తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏమో సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది ఓకేనా? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్. ఎస్ ఓకే సార్, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఆడియో విన్నారు. ఇది బేరసారాలు 15 లక్షలు అవుతోంది, సంతలో డిఎస్సి ఉద్యోగాలను అమ్మేశారు, టీచర్ ఉద్యోగాలని అనేది అభియోగంగా ఈ ఆడియోని బయటపెట్టారు, ఈ వీడియో ఇది. సో దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది, దాంట్లో ఆయన చెప్తున్నాడు 15 లక్షలని. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే అది ఏం ఉద్యోగం కూడా తెలియదు అనుకుంటా, నాకు తెలిసి ఆయన అంటున్నాడు అనమాట ఇది డిఎస్సి ఉద్యోగం, ఇది టీచర్ ఉద్యోగం అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. అంటే అవతరాడు కూడా తెలియదు అనమాట ఇది ఏ ఉద్యోగం అని చెప్పేసి. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజుగారు, ఇలా నేను మీతో చర్చలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు వచ్చిన అబద్ధాలని ఎండగడతారు, ఎక్స్పోజ్ చేస్తారు. ఇప్పుడు మీరు డిఎస్సి సెలక్షన్ విషయము పారదర్శకంగా జరగలేదంటే మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా చూపించారు. ఇప్పుడు మళ్ళా మీరు